హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 ఇంజనీరింగ్ ఎపిసోడ్ హైలైట్ పని మాట్లాడుకుందాం. సో ఫైనల్గా నేను చెప్పినట్టుగా మనీష్ అయితే హౌస్ నుంచి అడ్మిట్ అయిపోయాడు. ఈ వీక్ అయితే నామినేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయ్యింది. సో మరి కొద్ది గంటల్లో మనకు షో డిస్ప్లే అవుతుంది. సో మొత్తానికైతే ఈ వీక్ అయితే అందరం ఆల్మోస్ట్ నామినేట్ అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ వీక్ ఒకవేళ ప్రియా నామినేట్ అయితే ప్రియా హౌస్ నుంచి వెళ్ళిపోతుంది. ప్రియా లేదంటే ప్రియాన్ డ్యామ్ షూర్గా వెళ్ళిపోతుంది. లేదంటే ఇంకో ఫోర్ తన వాళ్ళిద్దరు ఎవరు హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి ఈ వీక్ మొత్తం నామినేట్ అయితే. సో మొత్తంగా టాప్ బోర్డింగ్లో అయితే మాత్రం సుమన్ శెట్టి అయితే తీసుకెళ్తున్నాడు. సో ఇప్పుడు మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే, సో బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పుడు 2 వీక్స్ అయిపోయింది కదా, థర్డ్ వీక్ ఇది. సో మీకు ఎలా అనిపిస్తుంది అని చెప్పండి ఓవరాల్ పాయింట్. నా ప్రకారం చూస్తే బిగ్ బాస్ సూపర్ హిట్ చూస్తే అంటే గత సీజన్స్ పోల్చుకుంటే ఈ సీజన్ డిఫరెంట్గా ఉందా లేదా పక్కన పెడితే గత సీజన్స్లో కొంచెం బాగా హడావుడి ఎక్కువ ఉంది. కొట్టాడుకోవడం, ఇలా 2 హౌసెస్ పెట్టి కామన్ పీపుల్ ఇంకొకటి సెలబ్రిటీస్ ఆ టైప్లో పెట్టలేదు కాబట్టి అది బాగుంది సక్సెస్ బిగ్ బాస్ సీజన్ 9. సో ఈ బిగ్ బాస్ సీజన్ 9 డిఫరెంట్గా ఉంది. సో అంతగా ఇప్పుడే చెప్పలేము, 2 వీక్స్లోనే బాగుందని. సో ఇప్పుడు ఓవరాల్ చూసుకుంటే మెయిన్ కంటెంట్ ఎవరి వల్ల బిగ్ బాస్ నడుస్తుందని చెప్పాలనుకుంటే మెయిన్గా సుమన్ శెట్టి అయితే ఎక్కువ సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోతున్నాడు. బిగ్ బాస్లో తన ఆడతీరం బాగా అందరూ స్టోరీస్ పెట్టుకుంటూ బాగా ఎంకరేజ్, మోస్ట్ ఆఫ్ పీపుల్స్ అంతా సుమన్ శెట్టిగా సపోర్ట్ చేస్తున్నారు. తర్వాత బర్నీ గారిని, సో ఇమాన్యుల్ని, సో వీళ్ళనే ఎక్కువ సెలబ్రిటీగా ఇప్పుడు మనకు బిగ్ బాస్ టాప్ 5 అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. సో మిగతా కంటెస్టెంట్స్ పోల్చుకుంటే అది ఆడతీరంత కామన్ పీపుల్గా వచ్చిన 6 మందిలో ఇప్పుడు ఒకరు వెళ్ళిపోయారుగా, ఇంకా 5 మంది ఉన్నారు. 5 మంది వెళ్ళిపోతారు, టాప్ 5లో ఉంటారు అంతా. ఎందుకంటే వాళ్ళ ఆడతీరం ఏం లేదు, ఒక హైప్ చేస్తూ గొడవ చేస్తూ ఆడుస్తున్నారు తప్ప కంటెంట్ లేదు, సబ్జెక్ట్ లేదు. సో వాళ్ళ దగ్గర అంతగా కంటెంట్ మేబీ వెళ్ళిపోతారు, ఒక వీక్ అందరూ వెళ్ళిపోతారు. సో మొత్తానికి ఇది నా పర్సెప్షన్, రైట్ నిజం అబద్ధమో తెలియదు. సో ఓవరాల్గా బిగ్ బాస్ సీజన్ అయితే నేను చెప్పిన కంటెస్టెంట్ అయితే ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు నామినేటెడ్ పర్సన్స్లో చూసి వాళ్ళని ఎవరు అవుతారనేది చెప్పేయచ్చు. సో ఓవరాల్గా బిగ్ బాస్ సీజన్ 9 సెకండ్ ఎలిమినేషన్ అనేది ప్రాసెస్ జరిగిపోయింది కాబట్టి. సో నా వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.